వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను వితౌట్ ఆయిల్తో ఇంకొక రెసిపీ అండి. కొబ్బరి శనగపప్పు కూర చూడండి ఎంత బాగుందో. ఈ కొబ్బరి శనగపప్పు కూర చాలా కమ్మగా ఉంటుందండి. మనం ఊరికే ఇలా టిఫిన్లా తినేయచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది. రసం కానీ సాంబార్ కానీ వేసుకుని దీన్ని నంచుకున్నా కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అలాంటి కొబ్బరి శనగపప్పు కూర ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. ఈరోజు మీకు నేను పచ్చి శనగపప్పు శనగపప్పు కొబ్బరికూర కూర అనమాట. అది ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక చెక్క కొబ్బరి ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. దీన్ని తురుముకోవాలి. 2 పచ్చిమిర్చి. ముందర ఏం చేయాలంటే ఈ శనగపప్పుని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం కుక్కర్లో కాదని విడిగానే గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే పప్పు బాగా మెత్తగా అయిపోకూడదు అనమాట. అందుకోసమని ఈ కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అలాగే ఈ శనగపప్పును ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా వాటర్ పోసుకునండి విడిగా గిన్నెలో మనం ఇలా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సన్నటి సగం మీద పెట్టుకుని చక్కగా ఉడుకుతుంటే మనం ఇప్పుడు చూసుకుని మధ్య మధ్యలో ఒకసారి బద్ద మెత్తబడిందా లేదా అని చూసుకోవాలి. అలా ఉడికించుకోవాలి. కుక్కర్లో పెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది. అందుకని విడిగానే ఉడికించుకోవాలండి. శనగపప్పు ఉడికిందేమో చూద్దాము. చూడండి ముట్టుకుంటే మనకి ఇలా బద్దలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక చిల్లుల ప్లేట్లోకి తీసేసుకుని నీళ్ళంతా మొత్తం ఓడిపోయేట్లాగా మనం దీన్ని వార్చేసుకుందాం. ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించి బాండీలోనే మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు మనం వేగనివ్వాలి. బాగా ఒక 2 నిమిషాలు. ఇప్పుడు సాల్ట్ వేసేద్దామండి. ఇప్పుడు కూరగా సరిపడగా సాల్ట్ వేసి ఒకసారి కలిపేద్దాం. చూడండి అసలు నేను మాత్రం ఆయిల్ అనేది వాడలేదు, కానీ చక్కగా ఉంటాయండి కూరలు. మనం ఆయిల్ వేసినా వేయకుండా ఇలా వండుకున్నా కానీ చాలా బాగుంటాయి. మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తప్పకుండా రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు శనగపప్పు వేసేసి ఉడకబెట్టే శనగపప్పు ఉంది కదా అది వేసేసి ఇలా విడిగా ఉడకబెట్టుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. అదే కుక్కర్లో అయితే మనకి ముద్దగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో చక్కగా కొబ్బరి శనగపప్పు కూర. దీన్ని ఇలా మనం కొబ్బరి ఈ శనగపప్పుకి అంతా పట్టి ఇవి 2 చక్కగా మగ్గేంత వరకు మనం ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనిద్దామండి. ఉప్పు ఒకసారి చూసుకోండి. నేనైతే సరిపడగా వేసాను. ఒక 2 నిమిషాలు మనం దీన్ని మూత పెట్టేద్దాం. ఒకసారి కలుపుకుందాం అడుగంటకుండా. అసలు చూడండి మాడలేదు ఏమీ లేదని మన నూనె వేయకపోయినా కానీ చూసారా ఎంత బాగా మగ్గిందో ఈ శనగపప్పు కొబ్బరి కూర. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం బౌల్లోకి తీసేసుకుందాం. కొబ్బరి శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.